హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాస్ట్ 2025 కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ వీడియో చూద్దాము. చివరి వరకు చూడండి. సిలబస్ ఏంటి, బుక్స్ ఏం కొనాలి, ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, అలాగే కాంపిటీషన్ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు అయితే డిస్కస్ చేద్దాం మనము. మొదట ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అంటే లాస్ట్ రాయడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని మనం చూస్తే, ముందుగా ఏమేం కోర్సులు వారు ఆఫర్ చేస్తున్నారు అని చూసినట్లయితే 3 years LLB, అలాగే 5 years LLB, అలాగే 2 years LLM. 2 years LLM ఏంటంటే ఆల్రెడీ 3 years 5 years చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 2 years LLM చేయడానికి అర్హులు. బేసిక్ గా కొత్తగా అప్లై చేసుకునేవారు 3 years అయినా అప్లై చేసుకోవాలి, లేదా 5 years అయినా అప్లై చేసుకోవాలి. 3 years అప్లై చేసుకోవాలంటే బేసిక్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. అదైనా 10+2+3 ప్యాటర్న్ అంటే 10th చదువు ఉండాలి, ఇంటర్ చదువు ఉండాలి, 3 years డిగ్రీ, 3 years అయినా 4 years అయినా బీటెక్, MBBS ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే డిగ్రీ, అలాగే పీజీ చేసిన వాళ్ళు కూడా డిగ్రీ మీద మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీలో మీకు పాస్ పర్సంటేజ్ తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ చూపించారు కదా, పీజీలో మీకు దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే పీజీతో కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే బేసిక్గా మనం డిగ్రీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది 3 years LLB చేయాలంటే. ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉండాలి మనకు అంటే ఓసీబీసీ వాళ్ళకైతే 45% ఉండాలి డిగ్రీలో, ఓబీసీ వాళ్ళకి 42% ఉండాలి, SC ST అయితే 40% అనేది డిగ్రీలో మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే డిస్టెన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రం తీసుకోవట్లేదండి. అంటే మీరు అప్లై చేయొచ్చు, స్టడీ చేయొచ్చు, కానీ ఆఫ్టర్ LLB బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వట్లేదు. వారు మిమ్మల్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవట్లేదండి యాజ్ అన్ అడ్వకేట్ గా. కాబట్టి మీరు LLB చదువుతానంటే చదువుకోవచ్చు, కానీ అడ్వకేట్ గా మాత్రం ఎన్రోల్ అవ్వలేరు. దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే 2024లో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే సింగిల్ సిట్టింగ్ ద్వారా డిగ్రీ కట్టున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే BA ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీని గురించి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. చాలా వీడియోస్ అయితే నేను కూడా చేశాను. 1-2 వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీని గురించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా టైం అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో సపరేట్గా వాళ్ళకి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ APOSS కానీ TOSS కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ ఉందండి. LLB అయిన తర్వాత వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది, కానీ అంత ప్రాబ్లం అయితే లేదు. డిస్టెన్స్ డిగ్రీ అంత ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మీరు అప్లై చేసుకోండి. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే అంటే 10+2 అన్నారు కదా, ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎవరికైతే బార్డర్ పర్సంటేజ్ వచ్చిందో అంటే 45 అన్నారు కదా, 44.5 వచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారు. 41.5 వచ్చినా లేదా 39.5 వచ్చినా సరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే డిగ్రీలో సేమ్ పర్సంటేజెస్ లేకపోయినట్లయితే, ఒకవేళ మీరు పీజీ చేసినా అలాగే BEd చేసినా దాంట్లో మీకు 45 కంటే ఎక్కువగా వచ్చినా లేదా 40 కంటే ఎక్కువ వచ్చినా సరే మీరు పీజీ మీద కానీ BEd మీద కానీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 3 years కి ఆ అవైలబిలిటీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 2 years LLM అయితే ఎవరైతే 3 years 5 years LLB చేసున్నారో వాళ్ళు పీజీ కోర్స్ అనమాట, ఇది LLM అంటారు. దానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. కొత్త వాళ్ళు మాత్రం 3 కానీ 5 years కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. నెక్స్ట్ మనం చూస్తే సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని మార్క్స్ ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి తెలుగు లా students.in అని చెప్పి నా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉండడం జరిగింది. అలాగే చాలా బ్లాగ్స్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ TS లాసెట్ మీద క్లిక్ చేసినట్లయితే TS లాసెట్ కి సంబంధించిన అన్ని వస్తాయి. ఇక్కడ నేను 2025 కి సంబంధించిన సిలబస్ అప్డేట్ చేయడం జరిగింది. అంటే 2024దే, కానీ సేమ్ సిలబస్ ఉంటుందండి. చేంజెస్ ఏమీ ఉండదు. మేబీ చేంజెస్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. మాక్సిమం చేంజెస్ అయితే ఏమీ ఉండదు. సో నేను డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను. దీన్ని క్లిక్ చేసి కిందకి వచ్చేసినట్లయితే ఇక్కడ కొన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు సిలబస్ పేపర్ ఈ విధంగా ఇస్తారనమాట. సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అని చెప్పి. అలాగే నేను పర్సనల్ గా కూడా సిలబస్ ని ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా మీరు ప్రింట్అవుట్స్ తీసుకోండి. ప్రింట్అవుట్స్ తీసుకొని థరోలీ చూడండి. నేను 2023 అని ఇచ్చానని, సో ఏమీ చేంజెస్ అయితే ఉండదు. ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి అయితే చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం కిందకు వచ్చేసినట్లయితే పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C అని చెప్పి టోటల్ గా 3 parts అయితే మనకి ఎగ్జామ్ లో ఉండడం జరుగుతుంది. నో నెగిటివ్ మార్కింగ్ అండి, ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. సో పార్ట్ Aలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 marks కి 30 questions, అలాగే కరెంట్ అఫైర్స్ 30 questions కి 30 marks, అలాగే యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అంటే ఈ విద్యార్థి అసలు లా చదవగలడా లేదా అనే ప్రశ్నలు కొన్ని వస్తూ ఉంటాయి. ఇవి కాన్స్టిట్యూషన్ నుంచి అలాగే బేసిక్ ఫండమెంటల్ రైట్స్ లో నుంచి సో ఈ విధంగా రావడం జరుగుతుంది. పైన సిలబస్ మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి 60 questions కి 60 marks ఉండడం జరుగుతుంది. 120 marks కి అలాగే 1.5 hour అంటే 90 minutes అయితే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జరగడం జరుగుతుంది. అంటే కంప్యూటర్‌లో అంటే ఒక సెంటర్ ఇస్తారు వాళ్ళు. అక్కడికెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రానున్న వీడియోస్‌లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఆబ్జెక్టివ్ టైప్ ఒక క్వెషన్ ఇస్తారు. 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. అలాగే తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో అయితే మీకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అలాగే 120 క్వెషన్స్‌కి 120 మార్కులు. అలాగే 120 మార్కులకి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతామంటే ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి 42 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. వారు జస్ట్ అటెండ్ అయితే సరిపోతుందండి ఎగ్జామ్‌కి. అయితే అటెండ్ అయితే సరిపోతుంది, తక్కువ మార్క్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ర్యాంక్ సిస్టమ్ ఉంది కాబట్టి ర్యాంక్ చాలా భారీగా వచ్చే అవకాశం ఉంది. చాలా కాంపిటీషన్ అయితే టీఎస్ లా సెట్‌లో ఉంది కాబట్టి అందరూ గట్టిగా ప్రిపేర్ అయితేనే మంచి ర్యాంక్స్ వస్తాయి, సీట్లు కూడా వస్తాయి. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది టీఎస్ లా సెట్‌లో. కాబట్టి 120 మార్కులకి 42 మార్కులు మామూలు జనరల్ కేటగిరీకి రావాలి. రిమైనింగ్ వాళ్ళకి ఎన్ని వచ్చినా పర్వాలేదు. అలాగే ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి ఇచ్చిన సిలబస్. దీన్ని కూడా ప్రింట్ అవుట్ తీసుకోండి. సేమ్ పార్ట్ ఏ, బీసీ ఉంటాయి. 120 మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే 5 ఇయర్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఇంటర్మీడియట్ లెవెల్‌లో క్వెషన్స్ వస్తాయి. అలాగే 3 ఇయర్స్ ఎల్ఎల్బీ ఎవరైతే రాస్తున్నారో డిగ్రీ లెవెల్‌లో వారి క్వెషన్స్ రావడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలాగే ఏదైతే మెయిన్ ఫండమెంటల్స్ ఉన్నాయో వాటి నుంచి అయితే క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ లీగల్ ప్యాసేజెస్ రూపంలో కూడా క్వెషన్స్ అయితే వచ్చే అవకాశం ఉందని అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది ఎల్ఎల్ఎం కి సంబంధించిన పీజీ ఎల్సెట్ కి సంబంధించిన సిలబస్ అండి. దీన్ని కూడా ప్రింట్ అవుట్ తీసుకొని అయితే మీరు చూడండి. దీనికి పెద్దగా బుక్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు. కొంటే కొనండి. కాకపోతే మీ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటిలో నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి సిలబస్ ఈ విధంగా ఉందో ఒకసారి చెక్ చేయండి ఎల్ఎల్ఎం కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మొన్ననే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. అందులో టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ ఎప్పుడంటే జూన్ 6వ తారీఖున మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుందండి. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి డేట్స్ మనం చూసినట్లయితే ఫిబ్రవరి 28వ తారీఖు లాసెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టీఎస్ లాసెట్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎప్పుడు పే చేయాలి, ఇవన్నీ కూడా మనం లిస్ట్ చూసినట్లయితే నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28న రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సేమ్ ఫిబ్రవరి మంత్ లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంత ఫీ అనేది మళ్ళీ నేను వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తాను. అయితే ఎగ్జామ్ కి సంబంధించి డేట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మొన్ననే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. టీఎస్ లాసెట్ ఎప్పుడంటే జూన్ 6వ తారీఖున, అలాగే 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం వాళ్ళకి జూన్ 6న మనకి ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రిపరేషన్ మనం చేసుకోవాలి. ఏప్రిల్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు జరగడం జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ వచ్చేసి జూన్ లోనే వస్తాయి. అలాగే కౌన్సిలింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో జరగడం జరిగింది. సెప్టెంబర్ మంత్ లో జాయినింగ్స్ అలాగే ఇవన్నీ కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అవడం అయితే జరిగింది. 2023, 2022లో అయితే నవంబర్, జనవరిలో కూడా జాయినింగ్ అడ్మిషన్స్ అయితే ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా త్వరగా అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా. కాబట్టి ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్లో అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను నోటిఫికేషన్ రాగానే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఏ బుక్స్ తీసుకోవాలి, అలాగే ఎలా చదవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. అంతవరకు డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఇచ్చేస్తానండి. అలాగే 2024కి సంబంధించిన ఫస్ట్ ర్యాంకర్ టీఎస్ లాసెట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన ఫస్ట్ ర్యాంకర్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఆయన స్ట్రాటజీ, బుక్స్, టిప్స్, ట్రిక్స్ అన్ని చెప్పడం జరిగింది. ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో కూడా వాచ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చాలా క్లియర్ గా అయితే అవన్నీ వివరిస్తాను బుక్స్ కి సంబంధించి. అలాగే ఆల్రెడీ ఆదిత్య ఎంట్రన్స్ సిరీస్ అని చెప్పేసి ఇక్కడ మనకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ కి సంబంధించి ఆల్రెడీ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. లేటెస్ట్ విజేత కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ దే ఉంది. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈసారి ఆదిత్య ట్రై చేయండి. అయితే చాలా మంది అంటున్నారు మీరు చెప్తున్నారని బుక్స్ కొంటున్నాం కానీ ఇందులోంచి ఒక క్వశ్చన్ కూడా రావట్లేదు అంటున్నారు. నిజానికి ఇది జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారండి. ఈ బుక్స్ లో నుంచి అడుగుతారని అయితే ఏమీ లేదు. కాబట్టి మేము కోచింగ్ కి వెళ్ళాలా లేదా ఎలా చూసుకోవాలంటే కోచింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనరల్ గా చూసుకోవచ్చు. ఈ ర్యాంకర్ వీడియో చూడండి ఒకసారి. దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో చూస్తాను. అయితే బేసిక్ గా ఒక బుక్ అయితే ఉండాలి మీ దగ్గర. దీనికి సంబంధించి ఆదిత్య గాని తీసుకోండి, విజేత అయినా తీసుకోండి. కాబట్టి ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ట్రై చేయొచ్చు. ఆన్లైన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి అయినా మీరు కొనుక్కోవచ్చు. తర్వాత 2023కి సంబంధించిన టాప్ ర్యాంకర్స్ వీడియోస్ కూడా అక్కడ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియదు. అలాగే నెక్స్ట్ మనము ఎంత కాంపిటీషన్ ఉంది టీఎస్ లాసెట్ కని మనం చూస్తే 2024 సంవత్సరంలో 50,684 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. 40,000 మంది రాశారు. 29,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. 3 ఇయర్స్ లో 25,000 మంది క్వాలిఫై అయ్యారు. కాకపోతే ఇక్కడ సీట్లు చూడండి చాలా ఘోరంగా ఉన్నాయి.
సో లా సెట్ ద్వారా వాళ్ళు స్వీకరించే సీట్లు 3866 మాత్రమే, అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం అటు ఇటుగా ఈ సీట్లు అయితే మనకు అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే 5 ఇయర్స్ చూస్తే 5478 మందికి 1900 సీట్లు మాత్రమే ఉన్నాయి లా సెట్ ద్వారా వెళ్ళేవి. మిగిలినవన్నీ కూడా మేనేజ్మెంట్ ఈ విధంగా వాళ్ళు కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటారు కదండి, ఈ కాలేజ్ ఇంటెక్ సీట్లు వేరు, లా సెట్ ద్వారా వెళ్ళే సీట్లు వేరు. అలాగే ఎల్ఎల్ఎం చూస్తే 3270 మందికి 866 సీట్లు మాత్రమే ఉన్నాయి లా సెట్ ద్వారా వెళ్ళేవి. మిగిలినవన్నీ కూడా మేనేజ్మెంట్ లో కొనుక్కోవాలి. ఫీ కూడా చాలా ఎక్కువగా పెంచేశారు. పెర్ యానం 1 lakh వరకు అయితే 1 lakh అబోవ్ కూడా ఈ కాలేజెస్ మేనేజ్మెంట్ లో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సంపాదించుకొని చక్కగా ఫ్రీ సీట్లు అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే 2023కి సంబంధించి అనాలిసిస్ కూడా చూస్తే 43,000 మంది అప్లికేషన్స్ వచ్చాయండి, 29,000 క్వాలిఫై అయ్యారు. అలాగే అంతకు ముందు ఇయర్ చూస్తే 35,000 మంది అప్లికేషన్స్ వచ్చారు. అంటే రాను మనకు అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, సీట్లు తగ్గుతున్నాయి, గమనించండి. అంటే రాను మనకు సీట్లు తగ్గుతున్నాయి, అప్లికేషన్స్ అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రాపర్ గా ప్రిపేర్ అయితేనే మంచి ర్యాంక్స్ అయితే పొందడానికి సాధ్యమవుతుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అండి. ఏదైనా కామెంట్స్